హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మనము పిల్లలకి అందరికీ నచ్చేటట్టుగా వాళ్ళ ఫేవరెట్ రెసిపీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పిల్లలు చాలా ఇష్టంగా తినే వాటిల్లో ఈ జామ్ కూడా ఒకటన్నమాట. అయితే మనం ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అలాగే ఫుడ్ కలర్స్ లేకుండా వాళ్ళకి నచ్చే విధంగా హెల్తీగా ఎలా చేయాలో చూసేద్దాము. దీన్ని మనము బ్రెడ్తో కానీ, చపాతీతో కానీ, పూరీతో కానీ, అలాగే దోసలతో కూడా హ్యాపీగా ఇలా రోల్ చేసుకొని తినేయచ్చు. ఫస్ట్ అయితే మనము దీనికోసం న్యాచురల్గా మంచి కలర్ ఉండే బీట్రూట్స్ని తీసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఇక్కడ 2 బీట్రూట్స్ని తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసుకొని వీటిపైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక 20 వరకు కిస్మిస్లను తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఒక 7-8 ఖర్జూరాలను కూడా విత్తనాలు తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బీట్రూట్లని ఇలాగా స్కిన్ మొత్తం పీల్ చేసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయిన తర్వాత కాస్త చల్లారనివ్వాలన్నమాట. ఈలోపు మనము ఇక్కడ చియా సీడ్స్ని కూడా కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాము. మనం ఎప్పుడు చియా సీడ్స్ని కన్జ్యూమ్ చేయాలన్నా కనీసం ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాతనే తీసుకోవాలి. సో మనం ఇలా చియా సీడ్స్ని కూడా నానబెట్టేస్తే ఈ ప్రొసీజర్ మొత్తం అయ్యే వరకు ఇవి నానిపోతాయి అన్నమాట. ఇక్కడ బీట్రూట్స్ అనేవి మంచిగా కుక్ అయిపోయినాయి. వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇందాక విత్తనాలు తీసేసుకొని పెట్టుకున్న ఖర్జూరాలు అలాగే నానబెట్టుకున్న కిస్మిస్లని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనము మిక్సీ చేసుకునేటప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ప్యూరీ మాత్రం చాలా సాఫ్ట్గా ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం మిక్సీ చేసుకున్న ఈ బీట్రూట్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇది మనకి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. అయితే మనం ఇక్కడ టేస్ట్కి సరిపడా బెల్లాన్ని వేసుకుంటాము. ఇంతే అని ఏం లేదు, మీ పిల్లలు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఖర్జూరాల్లోనూ కిస్మిస్లోనూ కూడా కాస్త స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఇలాగా మనకి దగ్గర అవుతూ ఉన్నప్పుడు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత ఒక చిటికెడంతా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇలాగ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఇంకొక 2 నిమిషాలకి బాగా దగ్గర పడుతుందన్నమాట. అప్పుడు మనము ఇందాక నానబెట్టుకున్న చియా సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పొంగిపోయి ఉంటాయి. వాటిని కూడా ఒకసారి ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక హాఫ్ వరకు లెమన్ని జ్యూస్ పిండుకోవాలన్నమాట. ఇలా పిండేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మొత్తాన్ని మనము బాగా చల్లారిపోనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకోవాలి. దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 2 నెలల వరకైనా హ్యాపీగా తినొచ్చు. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.